హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే వరంగల్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో ఉందండి. శ్రీ జల నరసింహస్వామి దేవస్థానము. ఇక్కడ చూడండి, ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనము 5 ఫీట్ల లోతులు, అంటే మన భుజాల వరకు వస్తాయి వాటరు. అందులో నుండి మనం ప్రయాణం చేయవలసి ఉంటుందండి. ఈ స్వామివారి దర్శనం అనుభూతి మనకు ఒక తీపి గుర్తులాగా ఎప్పటికీ ఉండిపోయేలా ఉంటుంది. జీవితంలో మాత్రం మర్చిపోమండి. స్వామివారి సన్నిధికి చేరుకున్నాము. స్వామివారి సన్నిధి పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇదిగో స్వామివారి సన్నిధి. ఇక్కడ అయ్యగారు మాత్రం ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి పంపిస్తాడండి. ఇక్కడ తీర్థ ప్రసాదాలు అనేటివి ఏమీ ఉండవు. ఇప్పుడు మనము తిరుగు ప్రయాణం అయిదాము. ఇక్కడ చూడండి, చిన్న పిల్లల్ని వారి తల్లిదండ్రులు భుజాల మీద ఎత్తుకొని ఏ విధంగా స్వామివారి దర్శనానికి తీసుకొస్తున్నారో. ఇదిగో చూడండి, పిల్లలు పెద్దలు అందరూ కలిసి స్వామివారి దర్శనానికి ఎలా వస్తున్నారు. ఎప్పుడు కానీ మనకి ఇందులోని వాటరు ఎప్పటికీ 365 రోజులు మన భుజాల వరకు ఉంటుందంట. అలాగే మనకి ఇప్పుడు స్వామివారి బయట ఎదురుగా దర్శనానికి వెళ్ళే ముందు, ఇప్పుడు మనం రిటర్న్లో ఉన్నాం కాబట్టి స్వామివారి దర్శనానికి ముందు కూడా మనకు ఏది ఒక విగ్రహం ఉంటుందండి. ఇదిగో విగ్రహం అదే. ఇప్పుడు బయటకు వద్దాము. స్వామివారి ముందు ఇదిగోండి, ఇది ఒక కొండ అండి. ఆ కొండ లోపల మనకు ఏది, ఆ గుహలో మనకు ఏది స్వామివారు వెలిసి ఉన్నారు. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణలోని వరంగల్ జిల్లా మన జలనరసింహస్వామి టెంపుల్కి వచ్చి దర్శించుకొని దిగ్విజయంగా మళ్ళీ తిరిగి గానగాపురము దత్తాత్రేయ టెంపుల్కి మేము వెళ్తున్నాము. స్వామి వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు మాత్రము, స్వాములు అందరూ కూడా ఇక్కడ స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.